శంకర్ గౌరీ ఎక్కడుందో కనుక్కున్న తర్వాత అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళి చూస్తే ఒక టీవీలో గౌరీని బంధించి అందులోకి చిన్న చిన్నగా ఇసుక పడుతూ ఆ ఇసుక నిండి తను చనిపోయేటట్టుగా ప్లాన్ చేసిందంతా ఆ టీవీలో కనపడుతూ ఉంటుంది. పోలీసులు అందరూ వచ్చి ఆ చుట్టుపక్కల మొత్తం వెతుకుతారు. గౌరీని చూస్తూ ఉంటాడు శంకర్. బయట అంతా వెతికి భూమిలో అంతా తవ్వుతూ ఉంటారు, బయటే ఉన్నారేమోనని. కానీ ఎక్కడ కనిపించదు. కానిస్టేబుల్ అందరూ లోపలికి వచ్చి ఎక్కడ కనిపించలేదని చెప్తారు. దాంతో శంకర్కి జరిగిందంతా గుర్తుకు వస్తుంది. తన తప్పు లేకపోయినా తన మాట పడింది. తను ఫోన్ చేసినప్పుడు లిఫ్ట్ చేస్తుంటే బాగుండేది అనుకుని కోపంగా ఆ టేబుల్ని తంతాడు. ఆ టేబుల్ పైన ఉన్నవన్నీ కింద పడతాయి. వెంటనే మళ్ళీ అది తీసుకుని చూస్తూ అక్కడ టీవీలో ప్లే అవుతున్న చూసి టీవీని నిలువుగా తిప్పుతాడు. దాంతో ఇక్కడే రూమ్లో ఎక్కడో ఉందని రూమ్లో ఉన్న గోడవలని పగలగొట్టి చూస్తూ ఉంటారు. శంకర్కి గౌరీ ఎక్కడుందో అర్థమవుతుంది. వెంటనే అక్కడున్న చెక్క తలుపుని తీసి పగలగొడతారు. గౌరీ కనిపిస్తుంది. దాంతో వెంటనే ఆ అద్దాలను పగలగొట్టి ఆ డోర్ని తీస్తారు. గౌరీ అప్పటికే స్పృహ తప్పి పడిపోయి ఉంటుంది. తనని చూసి తనని లేపడానికి ట్రై చేస్తూ ఉంటారు. గౌరీ ఎంతకీ స్పృహలోకి రాదు. కానిస్టేబుల్ తను స్పృహ తప్పి పడిపోయిందని చెప్తుంది. దాంతో వెంటనే అంబులెన్స్ని కాల్ చేసి హాస్పిటల్కి పంపిస్తారు. ఆ తర్వాత శంకర్ వాళ్ళు పోలీస్ స్టేషన్కి బయలుదేరుతారు. వాళ్ళు వెళ్ళిన వెంటనే ఈ మాస్క్ కిల్లర్ మళ్ళీ అక్కడికి వస్తాడు. గౌరీని తీసుకెళ్లారని కోపంగా ఉంటాడు. ఆ చెక్క వాటిని చూస్తూ గౌరీని తలుచుకుంటూ గట్టిగా కొడుతూ ఉంటాడు. కోపంగా ఉంటాడు. అప్పుడే బయట నుంచి శంకర్ వస్తాడు. బయటకు వెళ్ళిన శంకర్ వాళ్ళు కానిస్టేబుల్ని మాత్రమే పంపించి ఆ కిల్లర్ మళ్ళీ వచ్చే అవకాశం ఉందని చెప్తాడు. అందుకే శంకర్ కానిస్టేబుల్ని పంపించి మళ్ళీ అదే బిల్డింగ్ లోపలికి వస్తాడు, కిల్లర్ వచ్చి ఉంటాడని. ఆ తర్వాత వీళ్ళిద్దరి మధ్య ఫైటింగ్ జరుగుతుంది. కిల్లర్ని శంకర్ కొట్టే టైంలో అక్కడ ఉన్న ఇసుకని శంకర్ కళ్ళలోకి కొడతాడు. ఆ తర్వాత ఆ కిల్లర్ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ శంకర్ షూట్ చేస్తాడు. తన భుజానికి బుల్లెట్ తగులుతుంది. అయినా కూడా ఆగకుండా పారిపోతాడు. శంకర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. శంకర్ స్టేషన్కి వెళ్ళక కూడా జరిగిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. తర్వాత గౌరీ గుర్తుకు వస్తుంది. తను ఎక్కడ అని అడిగితే హాస్పిటల్కి తీసుకెళ్లారని అడిగితే లేదు ఇక్కడే ఉందని చెప్తారు. హాస్పిటల్కి తీసుకెళ్లకుండా ఇక్కడ ఎందుకు ఉంచారంటూ కోపంగా మాట్లాడుతూ ఉంటాడు. వెంటనే గౌరీ దగ్గరికి వెళ్ళి తను ఎలా ఉందో చూడాలని చూస్తాడు. తన మొహం నిండా దెబ్బలతో నిండిపోయి ఉంటుంది. తను రెస్ట్ తీసుకుంటూ ఉంటుంది. తన స్పృహలో ఉండదు. ఇంతకుముందు గౌరీతో కోపంగా మాట్లాడిన మాటలన్నీ గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంటాడు శంకర్. తన మొహం మీద ఉన్న దెబ్బలు చూస్తూ తన చలికి వణికిపోతూ ఉంటే బెడ్షీట్ కప్పుతూ ఉంటాడు. అదే సమయంలో ఆ దెబ్బల్ని చూసి తనకి ఇంకా ఏదైనా ప్రమాదం ఉందేమోనని, ఆ రౌడీ చేతిలో ఏదైనా జరిగిందేమోనని భయపడతాడు. వెంటనే ఆ రూమ్ నుంచి బయటకు వెళ్ళి కానిస్టేబుల్ వాళ్ళతో అడుగుతూ ఉంటాడు తన బాడీపై ఇంకేమైనా మార్క్స్ ఉన్నాయా, ఏదైనా బ్యాడ్గా జరిగిందా అని. ఆ రౌడీ గౌరీని కేవలం కొట్టి బంధించాడా లేక ఇంకా ఏదైనా చేశాడా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.